నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధవళేశ్వరం 117 గేట్ల ఆధునీకరణ పనులు ప్రారంభం. 9 నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు 89% పూర్తయిందన్న సీఎం. ఆగస్టు 14న విశాఖ జిల్లాకు నీరు విడుదల చేస్తామని వెల్లడి. సీఈసీకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి లేఖ. సర్ గడువు పొడిగించాలని వినతి. జోసెఫ్ సహోద్యోగి గమన. ఇంద్రసేన నాయుడు విచారణ పూర్తి. ఆర్థిక అంశాలపై ప్రశ్నలు. 17న మళ్లీ రావాలని నోటీసులు. రోడ్డు ప్రమాదం కేసులో సీదిరి కుమారుడు లొంగుబాటు. మరొకరిని ఇరికించే పన్నాగం దారుణమని కూటమి నేతల ధ్వజం. తెలంగాణలో 6గురిని హత్య చేసిన నిందితుడు మృతి. కొత్తూరు మండలంలో రాజ్ కుమార్ మృతదేహం గుర్తింపు. ఇరాన్ భూభాగాలపైకి చొచ్చుకు వెళ్లిన అమెరికా క్షిపణులు. యుఎస్ సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ ప్రతిదాడులు. మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పనులన్నీ అనుకున్నట్లుగా వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 14న పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి జలాలను విశాఖకు విడుదల చేస్తామని ప్రకటించారు. అనకాపల్లిలో గోదావరి జలాలకు తాను స్వయంగా అఖండ హారతి ఇస్తారని సీఎం వెల్లడించారు. ఇక్కడ 400 సెక్షన్ గ్యాప్ 2019 నాటికి 72% పనులు పూర్తయినాయి. అక్కడి నుంచి నిర్లక్ష్యం, ప్రాజెక్టు పైన కక్ష, ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఉన్న పళంగా మార్చేయడం, ఏజెన్సీని మార్చేయడం, పీపీఏ చెప్పిన వినకుండా చేయడం, కడాన డయాఫామ్ వాల్ కొట్టుకోకపోతే ఐడెంటిఫై చేయలేని అసమర్థత. దాని ప్రభావం 440 కోట్లతో పూర్తి చేసిన డయాఫామ్ వాల్ పేర్లల్ గా ఇంకొక డయాఫామ్ వాల్ వేసే పరిస్థితికి వచ్చాం. 990 కోట్లు దగ్గర ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది అదనంగా. అది వార్ ఫుటింగ్ లో కంప్లీట్ చేశాం. దానిపైనే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ని నిర్మాణం చేస్తున్నాం. చాలా ఫాస్ట్ గా పనులు అవుతున్నాయి. ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ లో పూర్తి అయినాయి. 19-24 2% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. 7,100 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ అయింది. పనులైనాయి, డిస్బర్స్మెంట్ అయింది. అనుకున్న టైం ప్రకారం అన్ని కూడా ముందుకు పోతున్నాయి. 94,152 ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. R&R పీడీఎఫ్ షిఫ్టింగ్ కింద 17,500 కుటుంబాలని తరలించాం. ఇది కూడా మార్చి కంతా డిసెంబర్కి అనుకుంటున్నాం. మాక్సిమం మార్చికి ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్. R&R హౌసింగ్ 17,118 పూర్తి చేశాం. ఇది కూడా మార్చికి 100% పూర్తి అవుతుంది. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. చిన్న చిన్న వర్క్లుంటే దానికి కూడా టైం ఇచ్చాం. ఈ నెలలోనే ఇది ఆగస్టులో ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. అది డేట్ కూడా ఫిక్స్ చేశాం. స్వాతంత్ర దిన వేడుకల కంటే ముందు 2026 ఆగస్టు 14వ తారీఖున నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దీని ప్రకారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాను. వాటర్ రిలీజ్ చేస్తే నేను అక్కడికి స్వాగతం పలుకుతాను. జలహారతి అక్కడిస్తాం. కాలువ పైన స్ట్రక్చర్స్ కుడి కాలువ పైన ఇంకో 4-5% ఉన్నాయి. 95% పూర్తయినాయి. ఎడమ కాలువ పైన స్ట్రక్చర్స్ 83% పూర్తయినాయి. అది కూడా ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాం. ఒక 250 crores ఉంటుంది. కూడా చేస్తే విత్ ఇన్ 6 months విల్ కంప్లీట్ ఆల్ స్ట్రక్చర్స్. లెఫ్ట్ రైట్ ఇరిగేషన్ టన్నల్ 100% పూర్తయింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 48%, 2 30% పూర్తయినాయి. 3 కాంక్రీట్ డ్యామ్లన్నీ కూడా
100% పూర్తయినాయి. జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయక మునుపు ఖర్చు పెట్టింది 4,730 కోట్లు. అది మన వాటా ఆ 10%కి. ఫేజ్ 1 పనులకు గాను 30,436 కోట్లు కేంద్రం అంగీకరించింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశారు. 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 8,323 కోట్లు ఇచ్చారు. 7,100 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా కేంద్రం నుంచి 3,835 కోట్లు రావాలి. ఇది వస్తే ఇవన్నీ కూడా 22,050 మంది నిర్వాసితుల కుటుంబాలకి 2 ఏళ్లలో 2,250 కోట్లు పరిహారం ఇవ్వాలి. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి 3,57,000 మందికి ఇంటి జాగాకు 2 లక్షల వరకు పెంచాం. ఇక్కడ ఈసారి నేను ఎవరైనా గాని వాళ్లే కట్టుకుంటామంటే ఇంటి జాగా కొనుక్కుంటామంటే 2 లక్షలు అదనంగా ఇస్తున్నాం. ఇల్లు కట్టుకుంటామంటే కూడా వాళ్ళకి అదనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళనే కట్టుకోమని చెప్పాం. ఇవన్నీ కూడా మొత్తం పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది. 2027 మార్చి అన్ని పనులు పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఏ రోజు వర్షాలు బాగా పడితే పోలవరంలో జలకళ వస్తానే ఇనాగరేషన్ చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఇది ప్రజల యొక్క చిరకాల వాంఛ, దశాబ్దాలుగా కోరిక. ఆ కోరిక రాబోయే మార్చికి పూర్తవుతుంది. అక్కడి నుంచి ఫేజ్ 2కి వెళ్తాం. ప్రాజెక్టుల్ని ఆధునీకరించి రాష్ట్రానికి కీలకమైన గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు అమర్చే ప్రక్రియను ప్రారంభించిన సీఎం వచ్చే పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. పుష్కరాల ఏర్పాట్లు, రాజమహేంద్రవరం అభివృద్ధి, కోనసీమకు రైల్వే, ఇంటింటికి తాగునీరు వంటి కార్యక్రమాలపై వరాలు కురిపించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జీవనాడి ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త శోభను తీసుకొచ్చే దిశగా కీలక అడుగులు పడ్డాయి. దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం సహా బ్యారేజీ ఆధునికీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు బ్యారేజీ 1వ గేటు వద్ద శిలాఫలకాన్ని లాంఛనంగా ఆవిష్కరించి కొత్త గేట్ల ఏర్పాటు పనులను ప్రారంభించారు. 153 కోట్ల రూపాయలతో 117 కొత్త గేట్ల ఏర్పాటుతో పాటు వాటికి సంబంధించిన వివిధ పనులు పూర్తి చేయనున్నారు. కోనసీమ జిల్లాలోని పిచ్చుకలంకలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. వేలాది మంది రైతులు, మహిళలు ఆకుపచ్చ కండువాలు గాల్లో తిప్పుతూ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు కూడా కండువా గాల్లో తిప్పి రైతులు, మహిళలను ఉత్సాహపరిచారు. ధవళేశ్వరం బ్యారేజీ పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను చంద్రబాబు రైతులకు వివరించారు. గోదావరి పుష్కరాలలోపు కొత్త గేట్లు ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే రాజమహేంద్రవరం, పోలవరాన్ని కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టుకు నిజరూపం ఇస్తామని ప్రకటించారు. 50 ఏళ్లయింది. గేట్లు, మోటార్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 2014లో నేను వస్తానని 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 194 గేట్లలో 64 గేట్లు మరమ్మతులు చేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. మిగిలింది కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి. ఈ రోజు మళ్లీ మనం వస్తానే ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. 2027కి పూర్తి చేసే విధంగా, 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈ రోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ కంటే ప్రమాదకరంగా మారిందని సీఎం విమర్శించారు. వ్యక్తిత్వ హననాన్నే రాజకీయంగా మార్చుకున్నారని ఆక్షేపించారు. రౌడీలతో సమస్య లేదు, బ్లేడ్ బ్యాచ్ తో సమస్య లేదు, గంజాయి బ్యాచ్ తో సమస్య లేదు. కానీ కొత్త బ్యాచ్ ఒకటి వచ్చింది, గొడ్డలి పార్టీ. ఎవరైనా సరే ఎంత ధైర్యంగా ఉన్నా మన ఇంట్లో ఆడవాళ్ల గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు
ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా పెట్టే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. అంటే ఎక్కడికి మీ ఇంట్లో కుటుంబం లేదా? మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు రక్షణ అవసరం లేదా? తప్పుడు వార్తలైతే కండెమ్ చేస్తాం. క్యారెక్టర్ అసాసినేషన్ ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఎక్కడో స్టూడియోలు పెడతారు, ఎక్కడో కార్యాలయాలు పెడతారు. అలాంటి రాక్షస మూకకు కూడా సపోర్ట్ చేస్తామని వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వస్తారు. వాళ్ళకు ఫైనాన్స్ చేస్తారు. గోదావరి డెల్టా ఆధునికీకరణ సహా పలు అంశాలపై సీఎం వరాలు కురిపించడంతో రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పవన్ వద్దకు వెళ్లి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వెళ్లిన ఫడ్నవీస్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ పవన్ వద్దకు తీసుకువెళ్లారు. పవన్ త్వరగా కోలుకోవాలని మహారాష్ట్ర సీఎం ఆకాంక్షించారు. బైకుతో గొర్రెల కాపర్ని ఢీకొట్టిన కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ను కాపాడే నాటకానికి తెరపడింది. ఈ కేసులో తప్పించుకునేందుకు వేసిన ఎత్తుగడలన్నీ బట్టబయలవడంతో అప్పలరాజు కుమారుడు ఆరవ్ మరో దారి లేక లొంగిపోయారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఈ నెల 10న జరిగిన బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. అయితే ఆరవ్ను ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు కట్టుకథలు అల్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోకముందే ఆరవ్ను అక్కడి నుంచి ఓ కారులో తరలించారు. ఆరవ్ బదులుగా అతని స్నేహితుడు అప్పలరాజు ప్రధాన అనుచరుడి కుమారుడైన సిద్ధార్థను పోలీసులు నిందితుడిగా చేర్చారు. సిద్ధార్థకు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అయితే గొర్రెల కాపరిని ఢీకున్న బైక్ను ఆరవ్ నడపడం, ప్రమాదం తర్వాత గాయాలతో ఆసుపత్రికి వెళ్లడం వంటి దృశ్యాలు బయటకు రావడంతో తప్పించుకునే వీలు లేకపోయింది. ఈ క్రమంలో ఆరవ్ స్టేషన్కు వచ్చి లొంగిపోయారు. కుమారుడి కోసం వైసీపీ నేత సీదిరి అప్పలరాజు చట్టాన్నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. అప్పలరాజు కుమారుడు ఆర్నవ్ బైక్ ఢీకొని చనిపోయిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. తెలుగుదేశం తరపున బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. అప్పలరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో చేసి వాళ్ళ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి, సొంత కుమారుడి దగ్గరకు వచ్చేసరికి చట్టాన్ని డైవర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి నిందితుడిని పూర్తిగా మార్చేసి, సాక్ష్యాధారాలు పూర్తిగా లేకుండా దాన్ని పూర్తిగా ప్రజలు నమ్మే దశగా, పోలీసులు నమ్మే దశగా దాన్ని కార్యరూపం చేసి, అబ్బాయి చేసిన యాక్సిడెంట్ ఒక తప్పుదం అయితే దాన్ని పూర్తిగా డైవర్ట్ చేసి నిందితుడిని మార్చడం అనేది చాలా పెద్ద తప్పు. నీ సొంత కొడుకు యాక్సిడెంట్ చేస్తే నీది ఎంత క్రిమినల్ బ్రెయిన్ అయితే నిమిషాల్లోని నువ్వు నిర్ణయం తీసుకొని నీ కొడుకుని బాలకృష్ణ గారి హాస్పిటల్ తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయించి 1/2 గంటలోని ఊరు దాటించి ఇంకొక అమాయకుడికి మరి నువ్వేం ఆశ చూపించావో తెలియదు, ఇంకొక అమాయకుడిని పోలీసుల దగ్గర లొంగేలా చేశావు. ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు ఒకతన్ని ఇబ్బంది పెడితే అబ్బాయి సూసైడ్ చేసుకుంటే 2 కులాల మధ్య గొడవగా చిత్రీకరించి నానా యాగి చేశావు కదా. ఈ రోజు చనిపోయిన వ్యక్తి 40 సంవత్సరాల అతి పేద గొర్రెల కాపరి. ఈ రోజు ఆయనకు ఒక మతి స్థిమితం లేని భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఇది బయటికి రాకుండా వాళ్ళతో లాలూచి పడి ఆ కుటుంబానికి 8.5 లక్షలు ఇస్తానని చెప్పి 1.5 లక్షలు ఇచ్చి మిగతా 7 లక్షలు ఆపిన నువ్వు, మరి నువ్వు చేసిన రాజకీయాన్ని ఈరోజు పలాస ప్రజలు ఏ చెప్పుతో కొట్టాలి? హిందూ దేవుళ్లను దూషించడమే కాక నక్సల్స్ భావజాలాన్ని వ్యాప్తి చేసిన కేసులో ప్రశ్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ మూలాలను పోలీసులు ఛేదిస్తున్నారు. ప్రశ్న ఛానల్ సీఈఓ గమనతో పాటు రావణ్ టీంకు ఫ్లాట్ అద్దెకు ఇచ్చిన యజమాని ఇంద్రసేన నాయుడును గన్నవరం పోలీసులు వరుసగా 2వ రోజు 5 గంటల పాటు ప్రశ్నించారు. గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో ఇద్దరిని విచారించారు. ఈ నెల 17న మరోసారి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చి పంపారు. రావణ్, ఇంద్రసేన నాయుడు మధ్య ఉన్న సంబంధాలు, లావాదేవీలపై ఆరా తీశారు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్కు ఆర్థిక సాయం చేస్తున్నదెవరు, ఎప్పటి నుంచి ఆ ఛానల్ సీఈఓగా పనిచేస్తున్నారని గమనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హిందూ ధర్మాన్ని బంగాళాఖాతంలో కలపాలని వైసీపీ చూస్తోందని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ లాంటి వాళ్లు
రాముణ్ణి తిడుతుంటే ఆ పార్టీ నాయకులు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగినా నోరు మెదపని జగన్ రావణ్ విషయంలో మాత్రం హే రామ్ అంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నో సంఘటనలు జరిగేటప్పుడు హే రామ్ అనే మాట రాలే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హే రామ్ సేవ్ రావణ్ అంటారు. అంబటి రాంబాబు ఆయనేమో రావణ్ణి గెలిపిస్తాడట. అలాగే కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనేమో ఈ ప్రశ్న రావణ్తో చక్కగా కూర్చొని మాట మంది మాట్లాడుకొని హిందువులు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఈ రాష్ట్రంలో హిందువులు బ్రతకనివరా? ఈ రాష్ట్రంలో హిందువులు ప్రశాంతంగా మా దేవుళ్ళని మేము మొక్కుకునేవరా? మా పూజలు మేము చేయనివరా? మా దేవుళ్ళని మేము గౌరవంగా ఆరాధించుకునేవరా? మీకు ఏమిటి అంత అక్కసు? మా రాముడు అంటే అంత అక్కసేటి జగన్మోహన్ రెడ్డికి, మీ వైకాపా నాయకులందరికీ? 7 కొండల వెంకటేశ్వర స్వామి 7 కొండలు కాదు 2 కొండలు అనే వ్యక్తులు, నాయకులు, మహానాయకులు ఏమైపోయారో కూడా మనకు తెలుసు. హిందువులు తడాక ఏమిటో వైకాపా పార్టీ చూస్తుంది. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రక్షాళనకు ఉద్దేశించిన ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి లేఖ రాశారు. వివిధ రాజకీయ పార్టీలు, కొన్ని అర్బన్ ప్రాంతాలు, జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెల రోజుల నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియలో 4,16,26,144 ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఇప్పటికీ 88% అంటే 3,69,50,812 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయినట్లు వివరించారు. 1.67% ఫారాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. 14,19,644 మంది ఓటర్లు చనిపోయినట్లు గుర్తించామని సీఈఓ తెలిపారు. 3.41% చనిపోయినట్లు గుర్తించామన్నారు. బిఎల్ఓలు వెళ్లినా 7,26,425 మంది ఓటర్లు 1.75% మంది దొరకలేదన్నారు. పర్మనెంట్ గా షిఫ్ట్ అయిన ఓటర్లు 12,14,994 మంది ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు 88% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని కేంద్రానికి వివరించారు. మరణించిన ఓటర్లను పక్కన పెడితే ప్రక్రియ ఇంకా 9% పైగా పూర్తి కావాల్సి ఉందని వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారనే ఆరోపణలపై నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో 23 సిబ్బందిపై ఒకేసారి బదిలీ వేటు పడింది. గత నెల 15వ తేదీన బుచ్చిరెడ్డిపాలెం మండలం ఏవోగా పనిచేస్తున్న శ్రీహరి మృతి చెందారు. అతని బావుమరది హరికృష్ణ మరో 2 కలిసి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశారని తోటి ఉద్యోగులు అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు రాలేదని, పోలీసులు పోస్టుమార్టం నిర్వహించలేదు. అయితే తన భర్తను హత్య చేశారంటూ ఈ నెల 6న శ్రీహరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో హత్యగా తేలింది. ప్రాథమిక విచారణలో పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని జిల్లా ఎస్పీ అజిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 23 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. సిఐఎస్ఐని వీఆర్కు పంపారు. ఇరాన్, అమెరికా మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియా మరోసారి దద్దరిల్లింది. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్లోని యుఎస్ సైనిక కేంద్రాలే లక్ష్యంగా ఐఆర్జీసీ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. బహ్రెయిన్లో అమెరికా డ్రోన్ ఫ్లీట్ను సంపూర్ణంగా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ భూభాగంలో లోపలి ప్రాంతాలపై క్షిపణుల వర్షం కురిపించింది. హర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని అమెరికా, కాదు తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ ప్రకటించుకున్నాయి. ఒమన్ తీరంలోని జలసంధిలో ఆదివారం ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో మొదలైన దాడులు సోమవారం కూడా కొనసాగాయి. తమ దేశంపై అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా ఉదయం నుంచే గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడింది. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్పై ఈ ఒక్కరోజే 3 సార్లు దాడి చేసింది. బహ్రెయిన్లో 3 సార్లు క్షిపణి అప్రమత్తత సైరన్లు మోగాయి. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంలో ఇంధన ట్యాంకులు, క్షిపణి డిపోలు ధ్వంసమైనట్లు ఐఆర్జీసీ తెలిపింది. అయితే ఇరాన్ నుంచి వచ్చిన 4 క్షిపణులను కూల్చివేశామని జోర్డాన్ ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరికీ హాని జరగలేదని వెల్లడించింది. కువైట్ సైతం ఇరాన్ దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించింది.
ఇరాన్ దాడులకు ప్రతిగా అమెరికా హిమార్స్ రాకెట్ లాంచర్లు గర్జించాయి. ఇరాన్లోని అత్యంత లోపలి భూభాగాలపై అమెరికా క్షిపణులు విరుచుకుపడ్డాయి. సెంట్రల్ ఇరాన్లోని ఖొందాబ్లో భారీ పేలుళ్లు సంభవించాయి. తమ దళాలు ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్లు, చిన్న పడవలను లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వివరించింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని ప్రకటించింది. అమెరికా ప్రకటనను ఐఆర్జీసీ తోసిపుచ్చింది. హర్ముజ్ జలసంధి తమ భూభాగమని స్పష్టం చేసింది. ఇందులో ప్రపంచంలోని అవతలి వైపు నుంచి వచ్చి పిల్లలను చంపే సైన్యం జోక్యాన్ని తాము అనుమతించబోమని పేర్కొంది. ఇవాళ తమ గడ్డపై జరిగిన తాజా దాడులను ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. హర్మోజ్గాన్, ఖుజేస్తాన్, మార్కాజీ ప్రావిన్స్లలో దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనలో 2 మృతి చెందారని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది. సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్లో కూడా దాడులు జరిగినట్లు వివరించింది. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు పూర్తి సంక్షోభ దశలో ఉందని ఇరాన్ ప్రకటించింది. 14 అంశాల అవగాహన ఒప్పందాన్ని వాషింగ్టన్ ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా ఈ ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ భగాయి ఆరోపించారు. మాట తప్పింది టెహ్రాన్ కాదన్నారు. 60 రోజుల గడువిచ్చిన మెమోరాండంలోని పేరా 5ని భగాయి ప్రస్తావించారు. ఈ నిబంధన అమలు చేయకుండా వాషింగ్టన్ మొదటి నుంచి అడ్డుకుందని ఆయన ఆరోపించారు. గత నెలలో కుదిరిన మధ్యంతర శాంతి ఒప్పందం ప్రకారం జలసంధి గుండా నౌకల రాకపోకలను నియంత్రించే ఫీజులు వసూలు చేసే హక్కు తమకు ఉందని ఇరాన్ చెబుతోంది. అయితే స్వేచ్ఛాయుత నౌకాయానానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయంటూ అమెరికా దీనిని వ్యతిరేకిస్తోంది. యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడానికి చర్చలు జరపాల్సిన 60 రోజుల్లో సగం రోజులు అవుతున్నప్పటికీ ఇరుపక్షాల మధ్య సంప్రదింపులకు బదులు పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి. ఇది తిరిగి పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందని ప్రపంచ దేశాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిస్థితులు విపత్కర పరిణామాలకు దారి తీస్తాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని, పొరుగు దేశాల మధ్య ఉండాల్సిన సంబంధ సూత్రాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. తెలంగాణలోని రంగారెడ్డి షాబాద్లో 6గురిని హతమార్చిన రాజ్ కుమార్ శవమై తేలాడు. పెంజర్ల సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తనపై పోక్సో కేసు నమోదు కావటం సహా బెట్టింగుల కారణంగా భారీగా అప్పులు చేయటం వల్ల రాజ్ కుమార్ మానసికంగా కుంగిపోయినట్లు వివరించారు. షాబాద్లో 6 హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తూరు మండలం పెంజర్లలోని ఓ వెంచర్ వద్ద రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అది రాజ్ కుమార్ మృతదేహమేనని గుర్తించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ ఉన్నట్లు తెలిపారు. 100 కాల్ వచ్చింది that there is an unknown some dead bodies lying here in this area. ఇది అవుట్స్కర్ట్స్ ఉంది పెంజర్ల విలేజ్ కొత్తూరు మండల్లో. మేము లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఇక్కడ వచ్చారు, ఈ లోకల్ పోలీస్ వచ్చి అప్పుడు కూడా మాకు ఇది కరెక్ట్గా ఐడెంటిటీ తెలియదు. వీఆర్ చెకింగ్ ఫర్ హిమ్. మాకు ఆ రోజు ఏం క్లోత్స్లో ఉన్నారు, ఎట్లా ఫిజిక్ ఉంది, అంటే టోటల్ ఎట్లా ఉంది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీ చెక్డ్ అప్ అండ్ హీ వాజ్ ఫౌండ్ టు బి ద సేమ్ పర్సన్. ఆ రోజు ముద్దాయి ఉన్నారు, సేమ్ పర్సన్ ఇట్ వాజ్ ఫౌండ్ హియర్. మా క్లోజ్ టీమ్ వచ్చి మీరు చూసారు, అన్ని ఎవిడెన్సెస్ మేము కలెక్ట్ చేసాము. ఈ బాటిల్ ఈజ్ వన్ హర్బిసైడ్ బై నేమ్ డిస్ప్లే. మేబీ హీ హాజ్ కన్జ్యూమ్డ్ ఇట్, సో దట్ కుడ్ బి ద పాసిబుల్ కాజ్ ఆఫ్ డెత్.